వెల్కమ్ టు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. వివరణ సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకొక క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ద వెస్ట్ ఈజ్ ఫాస్టరింగ్ ఇండియా యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు రిడ్యూస్ డిపెండెన్స్ ఆన్ చైనాస్ సప్లై చైన్ అండ్ యాజ్ అ స్ట్రాటజిక్ అలై టు కౌంటర్ చైనాస్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ డామినెన్స్. ఎక్స్ప్లెయిన్ ది స్టేట్మెంట్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఎగ్జాంపుల్స్ కూడా రాయాల్సిన అవసరం ఉంది. సో కేవలం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగ్జాంపుల్స్ రాయలేదు అంటే ఖచ్చితంగా మనకి మార్క్స్ అనేవి తక్కువగా వస్తాయి. సో దట్ ఇక్కడ చైనా సప్లై చైన్కి ఇండియా అనేది వెస్ట్ ఏ విధంగా ఆల్టర్నేటివ్గా భావిస్తుంది అండ్ ఆల్సో కొన్ని స్ట్రాటజిక్ ఎలైస్ ఏవి ఉన్నాయి అనే దాని గురించి కూడా చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ రాయాలి. సో ఇంట్రొడక్షన్ ఏ విధంగా రాస్తాం? సో ఇటీవల కాలంలో జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు రైజ్ అవుతున్నాయి. సో ఈ కాంటెక్స్లో భాగంగా చైనా సప్లై చైన్ ఏదైతే ఉందో దాని మీద ఓవర్గా డిపెండెన్స్ అవ్వకుండా ఆ డిపెండెన్స్ ఏదైతే దాన్ని తగ్గిస్తూ దానికి ఆల్టర్నేటివ్గా చూడాల్సిన అవసరం ఉంది అనేసి రాస్తూ ఆ ఆల్టర్నేటివే ఇండియాగా కూడా చెప్పొచ్చు. ఎందుకు ఇండియా ఆల్టర్నేటివ్గా ఉంది అనే దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ పొటెన్షియల్ అనేది ఇండియాకి చాలా వరకు ఉంది. సో ఒకప్పుడు జీడిపి పరంగా చాలా వరకు గ్రోత్ రేట్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు చూసుకుంటే గ్రోత్ రేట్స్ అనేవి ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది ఎమర్జింగ్ ఎకానమీగా కూడా ఉంది కాబట్టి ఎకనామిక్ పొటెన్షియల్గా ఉంది. రైట్. అలానే పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో థర్డ్ ప్లేస్లో కావచ్చు. అలానే యూనికాన్స్ పరంగా థర్డ్ ప్లేస్లో ఉండటం. రిమైనింగ్ మిగతా అంశాల్లో కూడా ఎకనామిక్ పొటెన్షియల్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. సో 2050కి వచ్చేసరికి మనం చైనాను కూడా క్రాస్ అవ్వచ్చు ఎకానమీ పరంగా. రైట్. అలానే స్ట్రాటజిక్ లొకేషన్ పరంగా చూసుకున్న ఇండియా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ని ఆక్యుపై చేస్తుంది. సో అందుకనే కదా ఇండో పసిఫిక్ పాలసీలో భాగంగా ఇండియానే మెయిన్ సెంటర్గా తీసుకోవడం జరుగుతుంది. సో దట్ స్ట్రాటజిక్ లొకేషన్ పరంగా, హ్యూమన్ రిసోర్స్ పవర్ పరంగా కూడా ఇండియా అనేది చైనాకి ఆల్టర్నేటివ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ తీసుకోండి. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ కావచ్చు, యూత్ పరంగా పనిచేసే వాళ్ళ సంఖ్య ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే చైనాకి అన్ని విధాలుగా కూడా ఇండియా అనేది ఆల్టర్నేటివ్గా నిలుస్తుంది అనేసి మనం చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా చాలా వరకు పెరిగింది. సో మన యొక్క ఫారిన్ పాలసీ ఏదైతే ఉందో దానివల్ల చాలా వరకు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అటు హార్డ్ పవర్గానే కాకుండా స్మార్ట్ పవర్గా కూడా ఇండియా ఇటీవల కాలంలో ఎదుగుతూ ఉంది. దానికి ఎగ్జాంపుల్గా మనం G20 చెప్పొచ్చు. రైట్. అలానే నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అవ్వచ్చు, లైక్ ఇంటర్నేషనల్ సౌత్ సంబంధించినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కూడా మన ఇండియా చాలా వరకు కోఆపరేషన్ ఎక్కువగా చేస్తున్నది. సో ఈ కాంటెక్స్లో గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇండియా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే చైనాకి ఇండియా అనేది ఒక ఆల్టర్నేటివ్గా ఏర్పడింది అనేసి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో రీసెంట్ ఇనిషియేటివ్ ఇక్కడ IPEF అనేది ఇవ్వడం జరిగింది. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని ఇచ్చారు. లేదంటే G20 రాయొచ్చు, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ రాయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో ఈ విధంగా ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత బాడీలో మనకి ఏ అంశాల గురించి ఇచ్చాడు? చైనా మీద డిపెండెన్స్ అనేది తగ్గిస్తూ ఇండియాని ఏ విధంగా వెస్ట్ అనేది ఆల్టర్నేటివ్గా చూస్తుంది అనే దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి సప్లై చైన్ డైవర్సిఫికేషన్ కావచ్చు, స్ట్రాటజిక్ ట్రేడ్ అగ్రిమెంట్స్, రిసిలియంట్ సప్లై చైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, టెక్నాలజికల్ కొలాబరేషన్, వీటన్నిటి గురించి చెప్తూ దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ కూడా రాయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అవుతుంది. ద వెస్ట్ ఈజ్ ఎంకరేజింగ్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ టు రిప్లేస్ చైనా ఇన్ గ్లోబల్ సప్లై చైన్స్ బై ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. సో మేజర్గా ఇండియాలో ఇటీవల కాలంలో FDIs అనేవి ఎందుకు ఎక్కువగా పెరుగుతున్నాయి? బికాజ్ ఆఫ్ చైనా మీద ఓవర్ డిపెండెన్స్ అవ్వకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇండియాలోని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన్ నుంచి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కావచ్చు, లేకపోతే ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి టెస్లా కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్ రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ చైనీస్ ఫ్యాక్టరీస్. సో దట్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేసి మనం యాపిల్ రాయొచ్చు, లేకపోతే ఎలాన్ మస్క్ గారి టెస్లా గురించి అయినా చెప్పొచ్చు. రైట్. అలానే స్ట్రాటజిక్ ట్రేడ్ అగ్రిమెంట్స్ పరంగా చూసుకున్న
మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ ఆల్సో ట్రేడ్ రిలేటెడ్ కౌన్సిల్స్ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇండియా యూయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్, ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. సో మేజర్గా ట్రేడ్ అగ్రిమెంట్స్ పరంగా స్ట్రాటజీకి ఇది తీసుకురావడానికి. అట్ ది సేమ్ టైం యూఎస్ఏ గవర్నమెంట్తో కూడా చాలా వరకు ట్రేడ్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాం బికాస్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ పరంగా చూసుకోండి, సెమీ కండక్టర్స్ మీద, ఇటువంటి వాటి మీద చాలా వరకు ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా వరకు జరుపుకోవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా సప్లై చైన్లో రెసిలియన్స్ తీసుకురావడం. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ రిలేటెడ్ కావచ్చు, ఇటువంటి విషయాల్లో చూసుకుంటే సప్లై చైన్లో రెసిలియన్స్ అనేది వస్తుంది. సో వెస్టర్న్ కంట్రీస్ ఆర్ లుకింగ్ విత్ ఇండియా త్రూ మల్టీలాటరల్ ఇనిషియేటివ్స్ లైక్ క్వాడ్. సో క్వాడ్ ద్వారా ఏమవుతుంది, టు ఎస్టాబ్లిష్ రెసిలియంట్ అండ్ ఆల్సో డైవర్సిఫైడ్ సప్లై చైన్స్. రైట్, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా సో B3 ఇనిషియేటివ్, బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ ఇనిషియేటివ్ అనేది యుఎస్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో ఆఫరింగ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద చైనీస్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్. సో ఈ B3 ఇనిషియేటివ్ అనేది దేనికి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చింది, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేటివ్గా వచ్చింది. సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా కావచ్చు, సప్లై చైన్ విషయంలో కావచ్చు, అండ్ ఆల్సో సప్లై చైన్లో డైవర్సిఫికేషన్, స్ట్రాటజిక్ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో వీటన్నిటిని పరిశీలిస్తే చైనా +1 స్ట్రాటజీ అనేది కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా అవుతుంది. సో ఈవెన్ మనకి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ చైనా +1 స్ట్రాటజీ గురించి చెప్పడం జరిగింది. సో చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వెళ్తున్నాయో అవి చాలా వరకు బయట దేశాలకి రావడం జరుగుతుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా వైపు తీసుకురావడమే ఈ చైనా +1 స్ట్రాటజీగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. సో దట్ ఇవన్నీ చూస్తే చైనాకి ఆల్టర్నేటివ్గా ఇండియా అనేది ఉండటంలో మిగతా వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. రైట్, అలానే టెక్నాలజికల్ కొలాబరేషన్ పరంగా చూసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టే క్రిటికల్ మినరల్స్ అవ్వచ్చు, లేకపోతే సెమీ కండక్టర్సు, ఎమర్జింగ్ టెక్నాలజీసు, టెలికమ్యూనికేషన్లో చాలా వరకు చైనా డామినెన్స్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఈ చైనా యొక్క డామినెన్స్ని తగ్గించి చైనాకి ఆల్టర్నేటివ్గా వెస్ట్రన్ కంట్రీస్ అనేవి ఇండియాని చూడటం జరుగుతుంది. అందుకనే సెమీ కండక్టర్స్ విషయం కావచ్చు, క్రిటికల్ మినరల్స్లో చాలా వరకు యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్, మిగతా దేశాలు ఇండియన్ గవర్నమెంట్స్తో ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరుగుతుంది. రైట్, తర్వాత సో మెయిన్గా ఈ టెక్నాలజికల్ కొలాబరేషన్ అంటే ICET అని చెప్పొచ్చు కదా. సో యుఎస్ ఇండియా ఇనిషియేటివ్ అండ్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పరంగా. సో దీనికి సంబంధించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే దానికి రిలేటెడ్గా ఎగ్జాంపుల్స్ గురించి కూడా కోట్ చేయాలి. సో ఎందుకంటే మెయిన్గా మనకి ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేయమన్నారు కాబట్టి ఎగ్జాంపుల్స్ లేకుండా కేవలం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి 5 మార్క్స్ వచ్చే దగ్గర 3 మార్క్సే వస్తాయి, లేదంటే 6 మార్క్స్ వచ్చే దగ్గర 3.5 మార్క్స్ వరకే వస్తాయి. సో దట్ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అంటే బికాస్ ఆఫ్ కాంటెంపరీ ఈవెంట్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద వీళ్ళకి అవగాహన ఉందా లేదా అనేది ఎగ్జామినర్కి తెలుస్తుంది. రైట్, అలానే స్ట్రాటజిక్ అలై, వేస్ ఇన్ విచ్ ద వెస్ట్ ఈజ్ ఫాస్టరింగ్ ఇండియా యాజ్ ఏ స్ట్రాటజిక్ అలై టు కౌంటర్ పొలిటికల్ అండ్ ఆల్సో ఎకనామిక్ డామినెన్స్ పరంగా చూసుకున్న స్ట్రాటజిక్ అలైగా ఇండియా ఏ విధంగా ఇదవుతుంది అనేది కూడా రాయాలి. సో ఒకటి పొలిటికల్ డామినెన్స్ అండ్ ఆల్సో ఎకనామిక్ డామినెన్స్ అని సపరేట్గా అడిగారు కాబట్టి పొలిటికల్ డామినెన్స్ రిలేటెడ్ అన్నీ ఒక దగ్గర, ఎకనామిక్ డామినెన్స్ సంబంధించినటువంటి ఒక దగ్గర పెడితే మన ప్రజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది. సో దట్ పొలిటికల్ డామినెన్స్ పరంగా చూసుకుంటే ఇండో పసిఫిక్ స్ట్రాటజీ గురించి చెప్పొచ్చు. సో మెయిన్గా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, గ్రోత్ అవుతుందో దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఇండో పసిఫిక్ స్ట్రాటజీని తీసుకొచ్చారు. సో ఇందులో మేజర్గా ఇండియానే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం మిగతా కంట్రీస్ కూడా ఇండియాకి మేజర్ రోల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో మనం ఏం చెప్పొచ్చు, క్వాడ్ అవ్వచ్చు. రైట్, అలానే మలబార్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఈ ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో భాగంగానే చేయడం జరుగుతుంది. రైట్, అలానే డిఫెన్స్ కోఆపరేషన్, ద వెస్ట్ ఈజ్ ఎన్హాన్సింగ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ విత్ ఇండియా టు బ్యాలెన్స్ చైనాస్ అసెర్టివ్నెస్. సో చైనా యొక్క అసెర్టివ్నెస్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసే ఉద్దేశంతో వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు డిఫెన్స్ పార్ట్నర్షిప్ని ఇండియాతో చేకూర్చుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆల్సో ఇండియా యొక్క డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ అనేది ఈ డిఫెన్స్ కోఆపరేషన్ భాగంలో ఉంది. సో మెయిన్గా ఇండియా యొక్క మిలిటరీ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయడం, ఎట్ ది సేమ్ టైం కోఆపరేషన్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు.
రైట్. అలానే డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్. సో ఇండియా ఈజ్ వ్యూడ్ a key partner in multilateral forums where the West seeks to counter China's influence in global governments. For example, G20. సో G20 సమ్మిట్ 2023లో జరిగింది కదా. సో ఇది వన్ ఆఫ్ ద డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ టు కౌంటర్ ద చైనీస్ పొలిటికల్ డామినెన్స్. రైట్. అలానే స్పేస్ కోఆపరేషన్స్. సో చాలా వరకు the West is collaborating with India to develop its space capabilities, which can serve as a counterbalance to China's growing dominance in space elaborations, exploration, and also satellite technologies. For example, ప్రాజెక్ట్ నిసార్ గురించి చెప్పొచ్చు. సో ప్రాజెక్ట్ నిసార్ ఎవరెవరికి సంబంధించింది? నాసా, అదేవిధంగా ఇస్రో. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఎగ్జాంప్లిఫైస్ ద స్ట్రెంథనింగ్ ఇన్ స్పేస్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. సో నాట్ ఓన్లీ స్పేస్ కోఆపరేషన్లో యుఎస్ఏ గవర్నమెంట్తో మాత్రమే కాకుండా మిగతా వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా చేకూర్చడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కావచ్చు. సో ఈ విధంగా పొలిటికల్ డామినెన్స్ని చెక్ పెట్టేయడానికి ఇండియా అనేది స్ట్రాటజిక్ అలాగా ఏ విధంగా వెస్టర్న్ కంట్రీస్ చూస్తున్నాయంటే ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, డిఫెన్స్ కోఆపరేషన్, డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అండ్ ఆల్సో స్పేస్ కోఆపరేషన్. రైట్. తర్వాత ఎకనామిక్ డామినెన్స్ పరంగా చూసుకుంటే ట్రేడ్ డైవర్సిఫికేషన్. సో ట్రేడ్ డైవర్సిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో వెస్ట్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఫోకస్డ్ ఆన్ డైవర్సిఫైయింగ్ ట్రేడ్ అవే ఫ్రమ్ చైనా. సో మెయిన్గా యుఎస్ ఇండియా బైలాటరల్ ట్రేడ్స్ అవ్వచ్చు. సో చాలా వరకు బైలాటరల్ ట్రేడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఇదవుతున్నాయి. సో మేజర్గా ట్రేడ్ డైవర్సిఫికేషన్ పరంగా అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ టెక్నాలజీ. సో మేజర్గా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే 5G, క్లీన్ ఎనర్జీ, ఇటువంటి టెక్నాలజీ పరంగా ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్ అనేవి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి బికాస్ ఆఫ్ టు చెక్ ద చైనాస్ ఎకనామిక్ డామినెన్స్. ఇది మాత్రమే కాకుండా ఎనర్జీ పరంగా కూడా కొలాబరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానల్స్ విషయంలో కావచ్చు, బ్యాటరీస్ విషయంగా కావచ్చు. సో బ్యాటరీ విషయం అంటే లిథియం అయాన్ బ్యాటరీస్, ఇటువంటి వాటిలో. సో మెయిన్గా ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని మాత్రమే కాకుండా మిగతా సిఓపి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, యుఎన్ఎఫ్సిసికి సంబంధించినటువంటి అన్ని వాటిలో కూడా ఇండియా యొక్క కొలాబరేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ పరంగా. రైట్. అలానే మల్టీలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా. సో ఇందాక చెప్పినట్టే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది వన్ ఆఫ్ ద మల్టీలాటరల్ ట్రేడ్ ఎంగేజ్మెంట్. సో టు కౌంటర్ ద చైనాస్ ఎకనామిక్ డామినెన్స్. సో ఇవన్నీ కూడా పొలిటికల్ అండ్ ఆల్సో ఎకనామిక్ డామినెన్స్ ఏవైతే చైనా చేస్తుందో దాన్ని చెక్ పెట్టడానికి ఇండియాని స్ట్రాటజిక్ ఎలాగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించి పొలిటికల్ డామినెన్స్ని ఏ విధంగా చెక్ పెడుతుంది, స్ట్రాటజిక్ ఎలాగా ఇండియాని చూసుకొని, అలానే ఎకనామిక్ డామినెన్స్ పరంగా ఏ విధంగా యూజ్ చేస్తుందని రాస్తూ అల్టిమేట్గా కన్క్లూజన్ అనేది ఏదైనా కొటేషన్ ద్వారా లేకపోతే మొత్తం చెప్పినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని సమరైజ్ చేసైనా చెప్పచ్చు. సో మెయిన్గా బరాక్ ఒబామా గారు చెప్పినటువంటి కొటేషన్ ఆధారంగా మనం ఎండ్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఏం చెప్పారు ఇండియా గురించి? ఇండియా ఈజ్ నాట్ జస్ట్ ఏ రైజింగ్ పవర్, ఇండియా ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ గ్లోబల్ పవర్. సో దట్స్ వై వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చైనాకి ఆల్టర్నేటివ్గా ఇండియాని చూడడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ గ్లోబల్ పవర్గా ఉంటుందనే ఉద్దేశంతోనే వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాని ఒక ఆల్టర్నేటివ్గా చూస్తున్నాయి. సో దట్ ఇలా రాస్తే మనకి ఆన్సర్ అనేది చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం 5 to 6 మార్క్స్, ఇఫ్ ఇన్ కేస్ 10 మార్క్స్ అడిగితే 5 to 6 మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. రైట్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. రేపటి క్లాస్లో ఇంకొక క్వశ్చన్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.